నీకు ఎవరి మీద ప్రతీకారం ఇలాంటి అంశాలు అసలకైన దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలకు తగదు. అవి ఏమాత్రం కూడా ఏంటంట ఉండకూడదు అనే విషయాన్ని ప్రేమికులారా ప్రభు చెబుతూ వచ్చాడు. సంగమా కూర్చున్న మీ అందరికీ దేవుని సన్నిధానములో ప్రేమికులారా నా మనం ఏంటంటే, నువ్వు క్షమిస్తున్నావా? ద క్వశ్చన్ గాడ్ ఈస్ పుట్టింగ్ బిఫోర్ యూ. నువ్వు క్షమిస్తున్నావా? నీ దైనందిన జీవితంలో రోజు నిన్ను బాధించేవారు ఉంటారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, నిన్ను కించపరిచేవారు ఉంటారు, నిన్ను అవమానపరిచేవారు ఉంటారు, నీ స్థాయిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు, నీ గత జీవితాన్ని పదే 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 నీ ముందుకు తీసుకొని వచ్చి నిన్ను ప్రేమికులారా గేలి చేసే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమికులారా అవమానంగా హేళనగా ప్రేమికులారా మాట్లాడుకునేటువంటి వారు నీ ఎదుట రోజు కళ్ళ ఎదుట కనపడుతూనే ఉన్నారు. అలాంటి వారు నీ ఎదుట కనపడుతున్నప్పుడు క్షమిస్తున్నావా? చెప్పండి, క్షమిస్తున్నామా? యేసు మాటలు చెప్పి ఎందుకు చెప్పాడు? ఉట్టి చెప్పలే. మనం ఏమంటుంది చెప్పాలా? ఏమన్నాడు? క్రైస్తవ్యం మనకు నేర్పిస్తుంది చెప్పాలా? గమనించండి ప్రేమికులారా, క్షమించడం అనేటువంటిది చాలా ప్రామాణికం క్రైస్తవుడికి. ప్రభు నేర్పించాడు అది. సిలువలో యేసు ప్రభు వారు మొట్టమొదటి మాట మాట్లాడిసి వస్తే అన్న మాట ఏం చెప్పాలా? తండ్రి వీరేమి చేయుచున్నారో ఏంటంట ఎరుగరు గనక వీరిని అన్నాడండి. ఎవరన్నారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. ఖచ్చితంగా నీ నా ప్రేమికుల జీవితంలో చెప్తున్నాను వినండి, నా తప్పైపోయిందని ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి నీ గాడికి నీ చేతులు పట్టుకున్నాడా, అప్పటికి నీ మెడ విరుసుతనాన్ని బట్టి నువ్వు ప్రవర్తించావా? వాళ్ళు చేసిన తప్పిదానికి ఒకవేళ వచ్చి నా తప్పైపోయిందని ఎవరైనా కనుక వచ్చి ఏం చేస్తే క్షమాపణ కోరుతున్నారా? దయచేసి పెద్ద మనసుతో ఏం చేయి? చెప్పండి, పెద్ద మనసుతో ఏం చేయాలి? క్షమించాలి. పెద్ద మనసుతో ప్రేమికులను క్షమించాలి. క్షమించడంలో గొప్ప భాగ్యం ఏం చెప్పాలేనండి, గొప్ప ధన్యత చెప్పాలా? నువ్వు క్షమిస్తున్నావంటే ఎదుటివాడికి ఎంత మేలు జరుగుతుందో నీకు మాత్రం గొప్ప మేలు దాగుంది సంగమా. ఎదుటివాడికి మేలు జరిగింది, నీకంతకంటే ఎక్కువ మేలు జరిగింది. ఎందుకని ఆలోచన చేస్తే గమనించండి, చాలామందికి ఈ పగ ప్రతీకార చర్యలు లోపల పెట్టుకొని జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు తెలుసా? పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నారు తెలుసా? లోకంలో చూడండి ఒకసారి. చాలామంది అర్థమవుతున్నా, ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒక నాకు అన్యాయం చేసిందండి, వాడు ఎప్పుడు నాశనం అవుతాడో చూస్తున్నా, వాడెప్పుడు ఏంటంట వాడికి ఎప్పుడు నష్టం జరిగిద్దా అని చూస్తున్నాను. ఇదే పనిగా పెట్టుకొని నా కుటుంబం ఏమైపోయినా పర్వాలే, నా ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలే, నా జీవితం ఏమైపోయినా పర్వాలే, నా పిల్లలు ఏమైపోయినా పర్వాలే, వాడు నాశనం అవటమే నాకు కావాలి, వాడు పతనం అవటమే నాకు కావాలి, వాడి జీవితం కుక్కలు చంపిన ఏంటంట ఇస్తరాకు అవటమే నాకు కావాలని ఇలా పగతో ప్రతీకారాలతో చెలరేగిపోతున్నా ఊగిపోతున్నటువంటి లోకంలో చాలామంది ఉన్నారు. ఆ మనస్తత్వం నీకుండదు సంగమా. ఏశావు ఎందుకే భ్రష్టుడు? ఎందుకు భ్రష్టుడయ్యాడండి? ఏశావు ఎందుకు భ్రష్టుడయ్యాడు? జోసెఫ్. ఏశావు ఎవరు? లెక్క ప్రకారంగా అబ్రహాము, ఇస్సాకు, నెక్స్ట్ ఎవరు రావాలి లెక్క ప్రకారంగా? ఏశావు దేవుడిని పిలువబడవలసిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడే. పూర్వీకుల ప్రేమికులారా, మన పితరుల యొక్క ప్రేమికులారా స్థానములో ఏశావు ఉండాల్సింది పోయి యాకోబు ఎందుకు వచ్చాడు చెప్పాలా? 20 సంవత్సరాలు పగండి. ఎవరి మీద? ఎవరి మీద? ఊగిపోతున్నాడు, రగిలిపోతున్నాడు, కట్టలు తెచ్చుకొని వస్తుంది. 20 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అంటే బా ఏమైనాడండి ఏశావు? పైకి వచ్చాడు ఏమైనా? ఏమైనా చక్కటి ఒక మాదిరికరమైన జీవితం కనపడుతుందా? ఏశావు గురించి చెప్పిన మాట ఏం చెప్పాలా? భ్రష్టుడు అన్నాడండి. ఎవరిని ఇంకా చెప్పాలా? వ్యభిచారి అన్నాడు. వ్యభిచారం చేయలే, కానీ ఏం చెప్పాలా?
దానితో సమానం. ఎవరి దృష్టిలో? హల్లెలూయా. సంగమా, దయచేసి గమనించాలి. జీవిత కాలం అంతా ఈ మనసు మనం కలిగి, ఏ మనసు? యేసు మాటలు చెప్పి ఏం చెప్పిండంటే, దేవుడు క్షమించాడు, మనల్ని కూడా ఏం చెప్పాలా? క్షమించమంటున్నాడు. ఇప్పుడు దానికి ఒక చక్కటి ఉదాహరణ వాడాడు. ఏం చెప్పాలా ఉదాహరణ? ఒక దాసులు లెక్క చూడటానికని రాజు వస్తాడంట. తల్లపైకి ఎత్తున్నాను, అంతా మీకు నేను చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు, చదువుతూ వెళ్తే. ఒకడికి దాసుడికి ఏం చెప్పాలంటండి? ఎన్ని ఇచ్చాడంట? 10 ఏమి ఇచ్చాడంటండి? 10 తలాంతులు ఇచ్చాడంట. ఎన్ని ఇచ్చాడంట? 10 దేనారములు ఇచ్చాడు. వినండి, ఒక్క దేనారం ఎంత? కింద ఫుట్ నోట్లో ఉంటుంది, 3600. ఇప్పుడు చెప్పండి, ఒక్క దేనారం 3600 అంటే 10 దేనాలు ఎంత? 10,000 ఇంటూ 3600 అని చెప్పండి ఒకసారి. 3,60,00,000 అప్పు ఉన్నాడంటే. అప్పు అచ్చి ఉన్నాడు. అచ్చి ఉంటాం అంటే ఏంటి? అప్పు. 3,60,00,000 అప్పు ఉన్నాడు. అయితే అతను నోటీసులు వచ్చాయి, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు అప్పు కట్టాల్సిందే అని రాజు లేకుంటే యజమానుడు తరచుగా కబురు పెడతా ఉన్నాడు. గట్టిగాలకు ప్రమిడులరా ఆ దాసుడు వచ్చి ఏం చేయాలి చెప్పాలంటే, గమనించండి, బ్రతిన్లాడతాడు. ఏమంటాడు? అయ్యా, భార్య పిల్లలు కలిగిన వాడిని, జీవితకాలం అంతా కష్టపడ్డా, అప్పు ఏం చేయాలి? నేను జీవితకాలం అంతా కష్టపడ్డా, ఏం చేయలేను? ఈ అప్పును దయతో నన్ను ఏం చేయి, కనికరించి దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నేను కట్టలేనని చెప్పి తన స్థితిని ఒప్పుకుంటే యజమానుడు కనికరపడతాడండి. ఎవరి మీద? ఎవరి మీద? దాసుడి మీద. హల్లెలూయా. ఆ రోజుల్లోనే 3,60,00,000 అంటే ఇప్పుడు ఎంతది లెక్క ప్రకారం? కొన్ని వేల కోట్లు వస్తుంది. మొదటి శతాబ్దంలోనే 3,000 ఎంతంట? 3,60,00,000 అప్పు అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి డబ్బులు నువ్వు గనక డిపాజిట్ చేస్తే ఆ డబల్ అవుతాయి. తెలుసా మీ అందరికీ? గవర్నమెంట్ లెక్క ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గనక పోస్ట్ ఆఫీసులో 10,000 వేసుకుంటే 5 సంవత్సరాలు డబల్ అయిపోతుంది. అది గవర్నమెంట్ లెక్కలు. డబల్ అవ్వాలి. ప్రతి 5 ఇయర్స్కి నువ్వు దాచుకుంది ఏంటంట? డబల్ అవుతుంది. ఇప్పుడు అట్లా డబల్ చేసుకుంటూ వస్తే అది ఇప్పుడు ఉన్న ప్రస్తుత దినాల్లో ఆ డబ్బునే ఒకవేళ మనం మల్టిప్లై చేసుకుంటూ వస్తే ఎన్ని వేల కోట్లు అవుతాయి. ఎవరప్పు? ఆ దాసుడు అప్పు. అంత ప్రమిడులరా అప్పు చేసిన వాడిని ఏం చేశాడంటే యజమానుడు, ఏం చెప్పండి, ఏం చేశాడంట? వెరీ గుడ్. ఇక్కడ చాలామంది ఒక మాట అడుగుతా, సమ్ పీపుల్ ఆర్ సో స్మార్ట్ టు బారో మనీ ఫ్రమ్ సమ్మన్ ఎల్స్. కొంతమంది చాలా చెప్పాలంట అండి, డబ్బులు అప్పు ప్రమిడులరా చక్కగా తీసుకుంటారు. ఎవరి నుంచి? ఎవరి నుంచి? ఇచ్చే వాళ్ళ నుంచి అప్పు మంచిగా ఏంటంట తీసుకుంటారు. తర్వాత కడతారా లేదా అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికి అయితే డబ్బులు అది అవసరం ఉంటే ఏంటంట, ఇంకా చెప్పాలంటే సిగ్గు ఎగ్గు లేకుండా అడుగుతారు కొన్నిసార్లు. వాస్తవం కదా? అంటే కట్టేటోళ్ళ గురించి చెప్పట్లేదు, కట్టకుండా ఎగ్గొట్టుల గురించి చెప్తాను. ఈ మాట వినాలి, తలపైకి ఎత్తాలి. ఇప్పుడు పరిస్థితి ఏమని చెప్పాలంటే అండి, గమనించండి, డబ్బు ఇచ్చినోడు ప్రమిడులరా ఇంటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తీసుకున్నోడు బాగానే తన అవసరం కొరకు ఏంటంట, తన అవసరం కొరకు వాడుకుంటే, ఇప్పుడు ఇచ్చినోడు ఇంటి చుట్టూ తిరగాలి. బాబు మా అమ్మాయి పెళ్ళి ఉంది, కొంచెం ఇచ్చిన డబ్బులు అసలు లెక్క ప్రకారం అట్లా బతినాల్సిందే. అంశం ఎవరిది? తీసుకున్నాను అనాలి. చూద్దాంలే, వచ్చే సంవత్సరం ఇస్తాంలే, ఎక్కడికి పోతున్నా చత్తన్నా. ఎవరైనా మాట ఇది? ఎవరైనా మాట అన్నది వాస్తవం కదా? వాస్తవం. ఒక మాట చెప్తా, తలపైకి ఎత్తాలి. జీవితంలో ఎవరికి ₹1 అప్పు ఉండొద్దు. నువ్వు చచ్చిపోయే లోపు ప్రతి ఒక్కరికి నీ మీద ఒక రుణం కూడా ఉండొద్దు. నువ్వు ఎట్ట తీరుస్తావు తెలియదు. ఖచ్చితంగా ₹1 కూడా ఏం చెప్పాలి, ఎవరికి మనం ఏంటంటే బాకీ ఉండకూడదు.
కొందరు ఉంటారు ప్రేమికులారా, డబ్బులు ఇచ్చినాక వీళ్ళు మర్చిపోతారు. వాళ్ళకు తీసుకున్నాను కన్నా మర్చిపోయాడు, మంచిగుందిలే, బాగుంది, ఇక మనల్ని ఏం చేయడుగా. అట్లా కూడా ప్రేమికులు అడిగినప్పుడు చూద్దాంలే అని నువ్వు అలానే నిన్ను నువ్వు సమర్థించుకుంటూ ఒకవేళ కొనసాగుతున్నావా, ప్రభుని పదే పదే నువ్వు ఇవ్వాల్సిందే అని నీ అంతరాత్మ చెబుతుందా, గద్దిస్తుందా ఇవ్వాలని? దయచేసి వినండి. అప్పుడు కూడా నువ్వు వినకుండా అట్నే ఉన్నావు అనుకో, ఆయన వసూలు చేస్తాడు. ఎవరైనా ఆయన వసూలు చేస్తే వడ్డీ ఎక్కువైద్ది. ఇంకా ఎవరు చేస్తే ఆయన చేస్తాడండి వసూలు. అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వు ముందే ఇచ్చుంటే బాగుండు కదా అన్న ఆలోచన వస్తుంది. ఎక్కడో ఒక చోట నీకు భయంకరమైనటువంటి నష్టాన్ని మిగిలించి నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మనం బాధ పెట్టావు కదా, అందుకు ప్రతిగా పర్యవసానం ఇది అని నా దేవుడు ఎక్కడో చోట గట్టిగా కోత చూపించి, కోత అంటే ఏంటి, అక్కడ పోగొట్టేలా చేస్తాడు దేవుడు. వాస్తవం అది. హల్లెలూయా. కొందరు తల్లిదండ్రులకు తీసుకుంటారు. తల్లిదండ్రులు కరోనా చనిపోతే ఆ పిల్లలు తెలవదు కదా అని అనుకోవడం కూడా లేదు. నువ్వు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు అప్పుడు ఏం చేసావు, తీసుకున్న వాళ్ళు ఏమైపోయారు, అబ్బా ₹1,00,000 మిగిలిపోయినాయి అని స్తోత్రం అని చెప్పొద్దు నువ్వు. అది దేవుడు కార్యం. హల్లెలూయా హల్లెలూయా అనొద్దు. ఏమనొద్దు. తల్లిదండ్రులు సమక్షంలో తీసుకున్న వాళ్ళు ఏమైపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు. నువ్వేం చేయొద్దు, పరిస్థితులను తిరగబడ్డాయి, మారిపోయినాయి, ఇక పిల్లలకు తెలియదు ఆ విషయం అని చెప్పి ఏంటంట దేవుడు కార్యం అండి. ఇగోండి ఇక దశంభాగం వాళ్ళు చనిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీ తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఇగో ఇంత తీసుకున్నాను, తీసుకోండి అని చెప్పి ఇవ్వాలి సంగమా. హల్లెలూయా. ఒక మాట చెప్తా, నీకెంత తప్పు ఉందో ఈడొచ్చిన కొడుకులు కూర్చోబెట్టి చెప్పు. నీకెవరైతే ఇవ్వాలో అది కూడా ఈడొచ్చినటువంటి ఏంటంట పిల్లలకు కూర్చో, చిన్నపిల్లలకు కాదు, వాళ్ళు చెప్పమాకండి. ఎవరు చెప్పాలంట? అప్పటిదాకా నీ భర్తకి నీ భార్యకి డబ్బుల విషయంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఒకవేళ కొడుకు చేతికొచ్చాడు, కూర్చోబెట్టి చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వెంత ఇవ్వాలో ఒకరికి అది చెప్పాలి. ఇంకా ఎందుకు చెప్పాలి? ఎప్పుడు పుట్టుకోమంటామో తెలియదు మనకి. ఎప్పుడు జాన్ ఎప్పుడు తెలవదు. కానీ గమనించండి, ఆ తర్వాతకి నువ్వు కష్టపడ్డటువంటి ఆ కష్టాజీతం కనీసం నీ పిల్లలైనా ఏం చేసి చెప్పాలా, నోచుకుంటారు. దానికి ఖచ్చితంగా చెప్పాలి. ట్రాన్స్పరెంట్ ఇంట్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ప్రతి క్రైస్తవుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. రూపాయితో సహా చెప్పాలి బిడ్డలకి. ఇప్పుడు నాన్నగారు నేనున్నా, ఈ విషయంలో ఎందుకో బాండింగ్ ఎక్కువ ఉంటుంది మాకు. ఎవరెవరికి? నాన్నగారు నాకు. మిగతా అన్ని విషయాల్లో ఉంటుంది, ఈ విషయంలో కూడా ఇంకెక్కువ ఉంటుంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. తను ఎంత ఇవ్వాలో చెప్తాడు, మన దగ్గర మనకి ఎంత రావాలో కూడా తెలియజేసి, ఒకరోజు ఎందుకో నా తెలియదు డైలీ రాసిన బుక్ నాకు ఇచ్చింది. పెన్నుతో ఎవరెవరు ఇవ్వాలి, ఏంటి, ఎంత ఇవ్వాలి మనం అనేది రాసినది. నాకు అర్థం కాదు. వాస్తవం. బీ ట్రాన్స్పరెంట్. చచ్చిపోయే లోపు ₹1 కూడా ఎవరికి ఏంటంట ఉన్నవా, అట్టనే పోయినవా, పరలోక రాజ్యం ఉండదు నీకు. హల్లెలూయా. సరే, ఒకవేళ నువ్వు స్థితి మంచిగుండి కూడా నువ్వు గనక ఇవ్వకపోతే పెద్ద నేరం అవుతుంది. స్థితి కట్టగలిగి కూడా, ఇవ్వగలిగి కూడా, ఆ పరపతి ఉంది అని తెలిసినా కూడా నీ దగ్గర కట్టగలిగే ఆ ఏంటంటే ఎబిలిటీ నీలో ఉన్నప్పటికీ అది ఇవ్వకపోతే పెద్ద నేరం. నిజంగా లేదా? నిజంగా లేదా? నీ స్థితి అంత అధ్వానంగా ఉందా? వచ్చి కాళ్ళ పట్టుకొని ఏం చేసిండినా, ఏం చేసిందండి ఈయన? ఎంత అప్పు? 3,60,00,000 అప్పు చేయబట్టుకొని నా వల్ల కానీ ఇవ్వలేనోళ్ళు
అప్పులు క్లియర్ చేస్తున్నారు. నాకు అది బాగా నచ్చిందండి. అసలుకి ఇవ్వలేనోళ్ళు చేస్తున్నారు, ఇవ్వగలిగినటువంటి వారు ఏంటంటే తీర్చలేరు. అది చాలా దుఃఖకరం. షీబా ఉందా? వెరీ షీబా, వెరీ షీ. వావ్, వాక్య శ్రద్ధగా ఏంటి, నిద్రపోతుంది అనుకున్నా. ఇక్కడ మా 10 ఆమెకు ఉన్నటువంటి అప్పు, దేర్ ఆర్ నో ఎట్ ఆల్ సోర్సెస్ దట్ షీ కెన్ ఓవర్కమ్ ఫ్రమ్ డెబిట్స్. ఎలాంటి అవకాశాలు, అప్పు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం. ఆ ఇల్లే అమ్మింది. ఏ ఇల్లు? పట్టుకుంది కాలేయాల, నా దగ్గర ఇంతే ఉందమ్మా, అంతకంటే నాకు వడ్డీ ఇవ్వలే, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసింది. ఈరోజు ప్రశాంతంగా. నన్ను ఐఎమ్ ఈవెన్ మెన్షనింగ్ తేజ ఆల్సో, తిమోతి ఆల్సో ఐఎమ్ మెన్షనింగ్. వాళ్ళు కూడా అంతే పరిస్థితి. అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి సంగమా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు అతను క్షమిస్తే బయటకు వచ్చాడంటే ఎవరైనా, అమ్మా 3 కోట్లు ఏమైపోయినాయి మాఫీ అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా సంతోషంగా. తన కష్టాన్ని గుర్తెరిగి సరే ఆ పరిస్థితిని చెప్తే ఆ యజమానికి కొంచెం ఏమొచ్చింది, దయ వచ్చి క్షమించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ పరిస్థితి బయటకు వచ్చినాక ఇతనికి ఒక ఏంటంట అక్కడ రాయబడి ఉంటుంది, 50 రూపాయలు ఒకరు అప్పు ఉన్నాడంట. ఎవడికి? ఈ 3,60,00,000 అప్పున్నోడు ఇతనికి ఇంకోటి అప్పున్నాడంట. వాడు ఎంత ఇవ్వాలంట? 50 రూపాయలు. అక్కడ రాయబడి ఉంది ఎంత? 1 దేనారం ఇంచుమించు ఎంతంట? ₹10. అంటే 100 దేనారాలు అప్పు ఉన్నాడంట. ఎంత ఇప్పుడు ₹10 అంటే? 50 రూపాయలండి. అయ్యా అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు బయటకు వచ్చి ఆ వ్యక్తి కనపడ్డాడు. ఈ వ్యక్తి కూడా ఈయన యజమాని ముందు ఏదైతే ప్లే చేసిండో, ఏ యాక్షన్ చేసిండో, యాక్షను భార్య కలిగిన ఉన్నయ్యా, ఏంటంట పిల్లలు కలిగిన ఉన్నయ్యా, ఏదో ఒకరిలాగా తీర్చేస్తానయ్యా, కొంత గడువు అయ్యా అంటే పిచ్చిగా పట్టుకొని లేదు 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 నువ్వు చెరసాలకు పోవాల్సిందే. ఎడకంటే చెరసాలకు పోవాల్సిందని పంపించిందండి దుర్మార్గుడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎన్ని రూపాయల కంటే బాబు మీకేం అర్థం కాలే బైబుల్, నాకు వెళ్తూ అర్థమైంది. 50 రూపాయలకి ఎక్కడ పంపించినట్టు అయ్యా? ఏమంటారు ఇదని? ఇది ఫేర్ అండి? ఇది ఫేరేనా? మంచి పద్ధతేనా? సో ఇది గమనించండి. అటుపోయి ఈ వార్త కాస్త 3,60,00,000 మాపు చేసిన యజమాని తెలిసింది. ఇప్పుడు ఆయన పిలిపించిండు అప్పు మాఫీ చేసినప్పుడు. ఏది పరిస్థితి అంటే సైలెంట్, నో సౌండ్. ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్ప ఆయన కోపం యజమానికి? వీడిని కూడా తీసుకెళ్ళి చెరసాల పోయి ఇంకో మాట చెప్పాడు, వీడిని రోజు టార్చర్ పెట్టండి. బైబుల్ ఉంది, బాధ పెట్టే వాళ్ళకి అప్పగించినంట. ఏంటంటే బాధ పెట్టే వాళ్ళకి ఏం చేసిందంట? హల్లెలూయా. ఏమర్థమైంది సంగమ్మ? మీరు చెప్పండి, ఇప్పుడు ఏమర్థమైంది చెప్పాలి. నేను ఎంతగా ప్రభు క్షమిస్తే, ఇంతగా నేను క్షమిస్తే, ఎవరు నేను క్షమించే కాడికి వచ్చేసరికల్లా నేను క్షమించనండి, నేను మరియమ్మకు అక్కనండి, యేసుప్రభు వారికి చెల్లినండి, నీ కాడికి ఎవరైనా కనుక వచ్చి క్షమించమనంటే నో ఛాన్స్ ఎట్ ఆల్, చూస్తాని అంతేండో అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు.
ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తే, క్షమించినటువంటి ప్రేమికులారా, తల్లుల్ని ప్రేమికులారా కలిగి ఉన్నారు. వాళ్ళ పేరుకి ఏంటి? మనం ఎవరు క్షమించలేకపోతున్నాం? సరే, అన్యాయం జరిగిందండి నీకు, ఆస్తులు కాడేదో జరిగింది, చిన్న కూతురునో పెద్ద కూతురునో ఎవరికో సో ఎక్కువ ఇచ్చారు, జరిగింది. జరిగినంత మాత్రం ఏం చేయాలి? నువ్వు లోపల పెట్టుకొని ఏంటిది? క్షమించాలి. కొందరు ఉంటారు అన్నలు, అక్కలు ఎటుపోయినా పర్వాలే, చెల్లి ఎటుపోయినా పర్వాలే, తల్లిదండ్రులు సంపాదించిన 5 కోట్లు ఉంటే ప్రేమగా పిలిచి, ఇగో అక్క 5,000 తీసుకో. ఎంత ఇచ్చి ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తుంది. ప్రేమ మళ్ళీ ఎంతంట? వాళ్ళు ఎంత బాధపడతారు. కనుక ఆలోచించండి ఒకసారి. నిజంగా వాళ్ళ స్థితి బాగలేకపోతే ఇలాంటి వాళ్ళు లేరంటారా? చాలామంది ఉన్నారు. ఉద్యోగం దగ్గర ఎక్కడైనా సరే నేను అణచివేసే కార్యక్రమాలు జరుగుతుంటాయి, నీకు ద్రోహం జరుగుతుంటుంది, నీకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అయినా నువ్వు చెప్పాలా? పెద్ద మనసుతో ఏం చెప్పాలా? ఏం చేయాలి? నువ్వు గనక క్షమిస్తే నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగానైనా సరే ప్రభుని ఆశీర్వదిస్తాడు ఆయన. ఏ కోశానైనా సరే ప్రభుని ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితిని ఎలా దేవుడు పైకి నీ తోటి ఉన్నటువంటి వారందరికంటే గొప్పగా నీ స్థితిని ఎంత హెచ్చుగా హెచ్చించాలో నా ప్రభుకు బాగా తెలుసు. నీ తరాలు దీవించబడతాయి ఏం చేస్తే? క్షమిస్తే. ఎందుకంటే నీ దేవుడు స్పెషలైజ్డ్. ఏంటి చెప్పాలా? స్పెషలైజ్డ్. ఎవరన్నా చెప్పండి ఒకసారి. డాక్టర్లు పిలిచే బిరుదేం చెప్పండి అమ్మా. ఇతడు దీంట్లో ఏంటంట? స్పెషలిస్ట్. దేంట్లో? సో అండ్ సో. నా దేవుడు కూడా స్పెషలిస్ట్. జరిగిన కీడులో నుంచి మేలు చీట్లు నా దేవుడు స్పెషలిస్ట్. జరిగిన అన్యాయములో నుంచి న్యాయము చీట్లు నా యేసయ్య స్పెషలిస్ట్. ఆయన కూర్చుని మీ అందరు చెప్తున్నాను సంగమా. యేసు ఆ మాట చెప్పి ఫస్ట్ మాట ఏంటంట? క్షమించో. మాటలు కాదు, 100 చెప్తావు నువ్వు, నేను చెప్తావు 100. కళ్ళ ముందు ఎదుట ఏంటంట? నీ పట్ల చిన్న నేరం చేసిన వాడిని ఏం చేయలేకపోతున్నావు? తప్పిదం చేసిన క్షమించలేకపోతున్నావు. అది మంచి పద్ధతి కాదు. ప్రభుని దీవించాలంటే, గొప్పగా నువ్వు ఆస్వాదించబడాలి, స్పష్టంగా దేవుడి కార్యాలు చూడాలంటే క్షమించాల్సిందే. ఖచ్చితంగా మనం క్షమించాల్సిందే. హల్లెలూయా. 10,000 మంది పడినా ఇటు పక్క ఏంటంట? ఆ పాటలు ఉండదండి. ఏమిటిది? పదిలముగానే చాలు. ఎన్నొచ్చినా ఏం చేయాలంటే మనం క్రైస్తవుడి యొక్క ఏంటంటే ముందుకే మన అట్ట కాదు. రోజు ఒకటి మెట్టు వెనక్కి పోవటం. ఆత్మీయత రోజు ఒక మెట్టు. ఆత్మీయతలో మొదటున్న భక్తి ఉందా? పేతురు ఉందా మొదటున్న భక్తి? ఎంత ప్రతి ఆదివారం కనపడుతున్న చర్చిలా. మంది ఏంటంట చెప్పాలమ్మా. మంది ఏంటి? ఇటు కనపట్లేటుంది. ఇటు చూడండి అమ్మా. మంది ఏం చెప్పాలా? వెనకకు సాగిపోవటం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఎన్ని వచ్చినా సరే ఏంటంట, నువ్వు కింద పడ్డ బోర్ల పడ్డ ముందే పడు. 3 అడుగు ముందు ఉంటాను. వెనకబడ మాకు తలకాయ పగిలింది. ఒకరు ముందు పడ్డా మడుగులే ముందు పడు. కానీ ఈరోజు చాలామంది ఆత్మీయ చెప్పాలా ఎక్కడో దిగువ స్థానంలో ఉంది. వాస్తవం కదా? ఏమన్నా ప్రభు ఏమన్నాడు? ఏ స్థితిలోంచి పడిపోద్దువో కృపతో. హల్లెలూయా. వెనకబడిపోతున్నావు. ఖచ్చితంగా ఒకరోజు అలా విడవబడతావు. ఎప్పుడు ఎవరు వచ్చినప్పుడు వెనక్కి పోయి వాళ్ళందరూ ఏంటంట వెనక్కి పోయి ఒకరోజు ఏమవుతారంట? హల్లెలూయా. ముందుకు ఒక అడిగే గట్టిగా వేసే 100 అడుగులు వేసుకొని చేపడుకు ముందు నడిపిస్తారు. స్తోత్రాలు చెప్పండి. ఒక అడుగు వెనకాల వేసినామో రెడీ కూడా శాతం బర్రని తీసుకెళ్ళి 1 కిలోమీటర్ వెనకాల పెట్టడానికి.
యూలా 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 అవుతానే ఎందురా? ముందున్నావనా? ఆత్మీయతలో ముందున్న అవుతున్నారా? హల్లెలూయా. ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో యేసు మాటలు చెప్పి, ఏ మాటలు చెప్పాడు పైన ఆ దగ్గర మాటలు చదివితే ఇది కూడా ఒక చిన్న ఉదాహరణ, ఉపమానం. తలపైకి ఎత్తండి. ఒక రాజకుమారుడు అంట దాసులు పిలిచి ఒక అతనికి ఏంటంట 10 మీనాలు 5 మీనాలు. మీనాలు అంటే ఆ భాషలో మీనాలు. ఇంకొకరికి ఏంటంట 1 10 మీనాలు 5 మీనాలు. ఇంకేంటంట ఒక్క మీన ఎంత అంటే దాన్ని బట్టి అంతే. ఇప్పుడు 10 మీనాలు అంటే 500. మీకంటే నేనే బాగున్నా లెక్కల్లా. ఇంకా 5 మీనాలు ఎంతంట 250. ఒక్క మీనా అంటే 50. ఇప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ప్రేమికులారా, వాళ్ళ యొక్క అర్హతను బట్టి రాజకుమారుడు పిలిచి, నేను మరలా వస్తాను, ఈ రిసోర్స్ మీకు ఇచ్చినటువంటి వనరులు ఏం చేయాలి చెప్పాలా? మీ తెలివిని శక్తిని ఉపయోగించి, జ్ఞానాన్ని అంతా ఉపయోగించి దీన్ని చక్కగా ఏం చేయండి, వనరులు మీరు చక్కగా దాన్ని వాడుకోండి అని చెప్పి పిరమిడ్లారా వెళ్ళి వచ్చిన తర్వాత లెక్క అడుగుతున్నాడు. 10 వాడు ఏం చేసిండంట 20, 5 వాడు 5, ఇంకా ఒకటోడు అంటే వాడు విచిత్రమైన మనిషాడు. ఆ రుమాలుతో రుమాలు అంటే ఒక బైబిల్ రుమాలుతో పాతి పెట్టినంట. ఎంత జాగ్రత్త పడో రుమాలుతో ఏం చేసినట్ట. ఇప్పుడు ఒక మాట ఉంటుంది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. 22వ వచనం. ఇప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఇచ్చిన వాడికి ఇంకా ఏమంటాడు, లేని వాడి దగ్గర చెప్పాలి, ఏమంటాడు చెప్పాలా? తీసివేయమంటాడు. ఉందండి ఆ మాట. ఎన్నో వచ్చిన అది 24. చదవండి, గట్టి చదవండి. వీరి వద్ద నుండి తీసివేసి ఈవిడని చెప్పాను, అయ్యా. చాలు. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ? ఇదేమైనా ఫేవర్గా ఉందండి అంటే ఉన్నవాడికి ఇంకేమంటున్నాడు, లేనివాడి దగ్గర ఒకటి దేవుడు ఏమంటున్నాడు? అదేమన్నా న్యాయమా? మీరు చెప్పండి. సమాజం ఒప్పుకుంటుందా దాని అంటే? శామ్యుల్ ఒప్పుకోండి సమాజం. ఏందా బాబు మీరు ఏం మతం ఏందా మీరు? అసలు దేవుడు అదే నేర్పించింది. ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి వెళ్ళగాని, లేనోడి దగ్గర ఏం చేస్తారు మీరు? తీసుకొని ఉన్నోడికి ఇద్దరు, అది న్యాయమని మీరు అంటారు. లోకం అంటది. ముందుంటారు అంటానికి ఎవరు? లోకం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కానీ ఇక్కడ ప్రభు ఆ మాటన గల కారణం చెప్పి నేను తలపైకి అతను ఒకసారి. అది ప్రేమికులరా, ఏ పరంగా ప్రభు చెప్పాలా? దేవుడి పరిచర్య పట్ల, దేవుడి పని పట్ల ఆసక్తి లేని వాళ్ళ గురించి మాట్లాడే దేవుడిది. దేవుడి పని పట్ల ఆసక్తి లేని వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రేమికులరా, ఎవరు తగినట్లుగా దేవుడు వారి సామర్థ్యాన్ని బట్టి ప్రభు మనకు కొన్ని ఈవులు ఇచ్చాడు. నీకెంత ఇచ్చాడో ప్రాముఖ్యం కాదు. నీ 10 ఇచ్చాడా, 5 ఇచ్చాడా, 1 ఇచ్చాడా కాదు. దాన్ని నువ్వు ఎట్లా వాడుతున్నావు అది ప్రాముఖ్యం. నీకు 10 ఇచ్చాడా ప్రాముఖ్యం కాదు, 5 ఇచ్చాడా ప్రాముఖ్యం, 1 ఇచ్చాడా, నువ్వు ఎట్లా వాడుతున్నావు దాన్ని, అది చాలా ప్రేమికులారా ప్రాముఖ్యం. మానవ నైజం చెప్పనా? మానవ నైజం చెప్తానండి. నాకు వాళ్ళకు లాగుంటే నేను చేస్తున్నాను అంటారు. వాస్తవం కదా ఈ మాట? ఉన్న వాటిని బట్టి చేయడం చేత కాదు. వాళ్ళకు లాగా ₹1,00,000 నాకుంటే 3 చర్చిలు కడతాను. ఒకటి కాదు, ఏ బై కానీ ఒకటి కట్టింది. కానీ నేను 3 కడతా, చూపిస్తా, హించుతా. పిలుపు అరే కోడుపు పక్కబెట్టు. అది ఉన్న ₹1,00,000 ఏ రోజైనా ఇచ్చిన ఆ ఉన్న దాంట్లో పొరపాటున ఏ రోజైనా ప్రభు పరిశుభ్ర కొరకు దాంట్లో ఎంతో కొంత తీసి వాడిన సందర్భం ఉందా? ఉండదు. మళ్ళీ ఏమంటా పైగా ₹1,00,000 ఉంటే జాన్ పాల్ చాలా కాలం అయిందని ఏం చేస్తామంట? ఇరగదీస్తాం. ఇక మనం ఇరగేసి మరగేస్తాం. ఇక అసలు ఉన్నదా అంటూనే ఏం చేయలేకపోతావు నువ్వు. హల్లెలూయా. ఏ బై గారు లాగా నాకు ఫ్రీ టైం ఉంటే రోజు బైబిల్ చదివి నేను నిలబడి వాక్యం చెప్తా.
సమర్థించుకోవడం అండి ఇదంతా ఏం లేదు. మరి నీకు టైం నాకు ఇచ్చిన టైం నీకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు ఇచ్చిన టైం మీకు ఇస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏడపోతుంది, నాకు ఏడపోతుంది. నీకు ఇన్స్టాగ్రామ్లో 8 గంటలు, ఒక యూట్యూబ్కి 2 గంటలు, ఒక ఫేస్బుక్ 2 గంటలు, ఇంకో 2 గంటలు ఎవరితోనో బాతగానా, ఇంకో 2 గంటలు ప్రేమికులరా అయ్యి చేసి లాస్ట్కి వచ్చేసరికల్లా టైం అసలు సరిపోవట్లే. మళ్ళీ ఎక్స్ప్రెషన్ పనికి ఏంటంటే నువ్వు ప్రభావవంతంగా వాడబడాలంటే ప్రభు ఇచ్చిన వనరులు చక్కగా వాడుకుంటూ నువ్వు ఖచ్చితంగా దీవించబడుతుంది. లావిష్గా ఇచ్చాడు ప్రభు, నీకు నాకు సమృద్ధికి ఇచ్చాడు తన వనరులు. ఏం చెప్పాలా? నీకు ఇచ్చిన సమయం ప్రభు ఇచ్చింది, అది ఎవరు నీకు ఇవ్వలే. ప్రభు ఇచ్చిన సమయం నా దేవుడు నీకు ఇచ్చిన. ఏం చేస్తావు సమయం నువ్వు? బైబుల్ ఉంటుంది ఈ సమయం గురించి. ఎవరంటే అజ్ఞానులు దేవుడి దృష్టిలో? సమయాన్ని చక్కగా ప్రాజెక్ట్గా లేకుంటే ఆ ప్రొడక్ట్ని చక్కగా వాడుకుంటూ సమయాన్ని ఏం చేయొద్దంట, పోనీవద్దని వాడుకునేటోళ్ళు దేవుడి దృష్టిలో ఏంటంట అజ్ఞానులు. ఎవరంట? వేస్ట్ చేసేవాళ్ళందరూ. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు అందరూ ఎందుకు ఉన్నతమైన స్థితికి ఎందుకు రావట్లే? చదువులు ఎందుకు అందరూ ప్రైవేట్లో ఫస్ట్ ఉండట్లే? ఎందుకు ప్రైవేట్లో బిజినెస్ రంగంలో కొంతమంది ఎందుకు పేరు ప్రఖ్యాతులు గాంచి ఒక మంచి స్థితికి ఎందుకు రాగలుగుతున్నారు? ఏంటి తేడా? ఏంటి వ్యత్యాసం? ఒకటే, సమయాన్ని ఏం చేయట్లేంట. హల్లెలూయా. అట్టి కృప దయచేసి మనందరిని బలపరచండి, అక్కడ సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.